గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక పాప అయితే లేచిందనమాట. ఈరోజు లేచి వచ్చి కిచెన్లో సెటిల్ అయింది. కర్రీ చేస్తావా కర్రీ? సో గుడ్ మార్నింగ్. పాపకైతే రైస్ పెట్టాను, టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. ఆమె మట్టుకి బాబుకి ఆమెకి కొంచెం చప్పగా. మేము పప్పు వేసుకుంటాం తర్వాత. చాలా డేస్ పప్పు తిని ఆయన పప్పు చేయని అడుగుతున్నాడు. సో అందుకని ఈరోజు అయితే పప్పు వేసుకుంటాము. పాపకి హాట్ వాటర్ పెట్టి ఆమెకి బ్రష్ చేపించి స్నానం చేపించి ఈరోజు ఏం తింటుంది గ్లోరియానా బ్రేక్ఫాస్ట్లోకి? టమాటా తింటావా? కాదు, పాలు బ్రెడ్ తినిపిస్తాను అనమాట పాపకి బాబుకి. అవి ఉండవు కర్రీలో. టమాటో అస్సలు నచ్చదనమాట బాబుకి. టమాటా కర్రీ దేంట్లో టమాటోస్ అవన్నీ వస్తే తీసేస్తుంది. అందుకే టమాటోస్ ఎందుకు వేస్తున్నా నాకు ఆ కర్రీ నచ్చదని కలిగి కూర్చుంది. కనిపించవు అవన్నీ. అటు సైడ్ చూపెట్టాలంటే ఆమెకి విండోస్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇద్దరు తల్లి చాలుగా మళ్ళీ కింద పడతావు. అక్కడ ఆయిల్ ఉంది, ఇక్కడ హాట్ వాటర్ ఉన్నాయి, పడతావు గ్లోరేనా. దిగిగా సరేనా? వద్దు తల్లి, డస్ట్ ఉందిదా. పాపకి టమాటా కర్రీ అయితే చేస్తున్నా. పప్పు కడిగి పెట్టాను. ఇలా కడిగి పెడితే మనకి గ్యాస్ పెయిన్, ఒక్కొక్కసారి పప్పు తింటే కడుపు నొప్పి అలా వస్తాయి కదా, అలా రావంట. చేసే ముందు ఒక గంట అరగంట ఇలా కడిగి పెట్టుకోవాలంట. పాపకి కర్రీ అయిపోయింది, పాలు పెట్టాను అనమాట. పాలు బ్రెడ్ తినిపిద్దామని. ఇక్కడ చూడు, ఏం చేస్తున్నా? ఇప్పుడైతే హాట్ వాటర్ తాగుతున్నాను. బాగున్నాయి ఈరోజు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాపకి పాలు ఇంకా బ్రెడ్ అనమాట. మా ఊడు కూడా లేచిండు. మనకి తినడానికి చేతికి ఏదో ఒకటి ఇస్తే వాడు సైలెంట్ కూర్చుంటారు. మనకి అప్పాలు చేసినాం అనమాట నిన్న, అవైతే ఇచ్చిన. ఇప్పుడు పాపకి పాలు ఇంకా బ్రెడ్ తినిపిస్తాను. ఫాస్ట్గా తినేస్తాను. గోయ తల్లి బ్రెడ్ తల్లి అంటే నోటీస్ నాశపోతుంది. ఎందుకునా వాళ్ళ పప్ప అక్కని తీసుకెళ్తుండే ఎత్తుకోమని బతిలాడుతున్నాడు పాపం. అమ్మక్కటి వెళ్తావా స్కూల్కి? తల్లి బావి తల్లి ఏడవద్దు, అమ్మమ్మ తినాలి సరేనా? బుంగమూత పెట్టుకున్నాం ఎందుకు? బ్యాగు లంచ్ బాక్స్ వద్దా? పోతురు తల్లి బ్యాగ్ వేసుకో. అమ్మ బాయ్. బండి బ్యాగ్తో పెట్టుకున్నాం కూడా బాయ్. బ్యాగ్లోనేనా ఎగ్గునా బాయ్. అగోగ్లో మా బాబు మా ఆయనకు తినిపిస్తున్నాడు. అయ్యా మమ్మీకి గునా అమ్మమ్మ తిందామా వద్దా? తినవా? బాబుకి కూడా పాలు బ్రెడ్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే బాబుకి ఇది తినిపించేస్తాను. హస్బెండ్ అయితే రెడీ అవుతుంది అనమాట వెళ్ళడానికి. ఇంకా బాబుకి ఈరోజు మార్నింగ్ నుంచి ఏం పెట్టలేదు, బనానా ఇవ్వలేదన్నమాట. సో అందుకనే తొందరగా తినిపిస్తున్నాను. మేమైతే టీ తాగేసాము. ఇప్పుడు బాబుకి తినిపిస్తాను. గునేష్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాబుకి తినిపించేసాను. వాడు టీవీ చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వర్క్ చేసుకుంటాను. ఇంట్లో పని అంతా ప్లేట్స్ వాష్ చేయాలి, ఇల్లు ఊడవాలి, ఇంకా వాషింగ్ మిషన్ వేయాలన్నమాట. సో ఈ పనులు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటాను. చాలా టైం పడుతుంది వీటికి. వాడు మధ్యలో వస్తూ ఉంటాడు, వాష్రూమ్ అంటాడు, అది ఇది చాలా టైం పడుతుంది అనమాట. చేసుకుంటూ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాడు రాకుండా ఉంటే తొందర చేసుకుంటా, కానీ మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో బాయ్. మళ్ళా బాబుకైతే ఇప్పుడు స్నానం చేపిస్తానమాట. వాడు వాష్రూమ్కి వెళ్ళిండు, క్లీన్ చేసి అట్లనే స్నానం కూడా చేపించేస్తాను. స్నానం అయిపోయింది బాబుది. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసుకొని పచ్చుకుంటాడు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. బాయా హాయా బాయ్ అగ్గునది. క్యూట్ ఉన్నామమ్మా. పప్పు చేస్తానని చెప్పినా కదా, పప్పు చేయాలన్నమాట. పప్పు ఉడకబెట్టేస్తాను ఆల్రెడీ. అది చూసి చింతపండు వేసి పోపు వేయాలి ఇక అంతే. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. బాబు పడుకున్నాడు అనమాట. చూడండి వాడు ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు మంచిగా. ఈవినింగ్ స్నాక్స్లోకి అని చెప్పి మిర్చి బజ్జీ అయితే చేశాను. చాలా బాగా వచ్చినాయి, కానీ సన్నగా వచ్చినాయి. మళ్ళీ కారం ఎక్కువైంది అనమాట వీటిలో. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం స్పైసీగా అయినవి. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఎలా ఉంది? నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా ఉందో.
ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా సజెషన్స్ ఇవ్వండి మీరు నాకు. ఈరోజు ఎక్కువ షూట్ చేయలేదన్నమాట, మార్నింగ్ నుంచి పాపని తీసుకురావడం లంచ్ టైంలో అదంతా షూట్ చేయలేదు. ఈవినింగ్ ఈ బజ్జీలు చేసిన తర్వాత ఈ క్లీనింగ్ వర్క్ ఉండే అనమాట, అప్పుడు ఈ క్లిప్ యాడ్ తీసుకున్నాను ఇంకా క్లీనింగ్ చేసుకోవాలని. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఎవ్రీవన్.